రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఎన్నికల సమయంలో ఏదైతే సూపర్ 6 అని హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమక్రమేణా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వము ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా అందరూ కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ప్రజలకు హామీలు అయితే ఇచ్చారో ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని జూన్ మాసం 12వ తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. అలాగే మహిళల కోసము ఉచిత బస్సు ఏర్పాటు ఆగస్టు 15 నుంచి ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే గతంలోనే కూడా మహిళల కోసము ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరిగిందని సంగతి మనందరికీ తెలుసు. క్రమక్రమేణా రాష్ట్రంలో ప్రజలకి ఏదైతే అభివృద్ధి కోసము సంక్షేమం కోసము పాటుపడుతున్న ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. సంవత్సరం వారం అవుతుంది. ఈ వారం కాలంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. 6 సంక్షేమ పథకాల్లో భాగంగా పెన్షన్లు పెంచి ఆధారం లేని వృద్ధాప్యులకు అనుకూలంగా వాళ్ళ ముఖంలో చిరునవ్వు చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు తూచ తప్పకుండా ఇవ్వటం జరిగింది. అట్లాగనే ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధుల కోసం నిధులు కేటాయించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.